అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించినప్పటికీ పాక్ తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోలేదు. శనివారం సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల ఒప్పందానికి అంగీకరించి మళ్లీ రాత్రి 7 గంటలకు సరిహద్దు వెంబడి మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. సీజ్ ఫైర్ అంటూనే కాల్పులకు తెగబడుతున్న పాక్ రాజౌరి, పూంచ్, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్న పాక్ భారత్ను దొంగ దెబ్బ తీసేందుకు కుటిల యత్నం ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి గారు ఉన్నారు. చిదంబరెడ్డి గారు, చెప్పండి, ఏంటి ఇది భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ అమలు అవుతుంది అని అన్ని ప్రకటనలు వచ్చాక మళ్ళీ కాల్పులు ఏంటి? దీని వెనక ఆంతర్యం ఏంటి? మీకు గుర్తుండే ఇవాళ ఈవినింగ్ మనం షో చేస్తున్నప్పుడు కూడా చాలా క్లియర్ గా గతంలో పాకిస్తాన్ ఇదే తరహా ఆలోచన విధానాన్ని ఇదే తరహా పథకాన్ని రచించి దాన్ని అమలు చేస్తుంది అని మనం మాట్లాడుకున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఊ కొడుతుంది, కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కాల్పులకు తెగబడుతుంది అనుకున్నాం. కానీ ఒకే రోజు సేమ్ డే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ కి సంబంధించిన దాని మీద ఓకే చేసి 3 గంటల 35 నిమిషాల సమయంలో భారత్ కి సంబంధించిన డీజీఎంఓ ఫోన్ చేసి మరి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన డిస్కషన్ చేయడం కానివ్వండి, గత 48 గంటల నుంచి ఏదైతే ట్రంప్ కానివ్వండి, అలాగే అమెరికాకు సంబంధించిన టాప్ లీడర్స్ అందరూ కలిపి ఈ సీజ్ ఫైరింగ్ సీజ్ ని ఓకే చేయించినట్టుగా ఏదైతే చేసుకున్న ప్రకటనలన్నీ ఇవాళ దుస్తుమన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్న సమయంలో కూడా శ్రీనగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మాత్రం మనకి ఎల్ఓసికి దగ్గరగా ఉన్న ఆర్ఎస్పురా కానివ్వండి, అఖ్నూర్ కానివ్వండి, చాంబు అలాగే బింబర్ లో హెవీగా మోటార్ షెల్లింగ్ అన్నది జరుగుతోంది అన్న దానికి సంబంధించి ఏకంగా ఒమర్ అబ్దుల్లా ఎవరైతే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సీఎంఏ డైరెక్టర్ దాని మీద ట్వీట్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా సీజ్ ఫైర్ వైలేషన్ అన్నది జరుగుతోంది. సీజ్ ఫైర్ వైలేషన్ సంబంధించి ఏదైతే మొదటి నుంచి మనం అనుమానపడ్డామో అదే జరిగింది. అందులోనూ ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్ ఒకసారి మనం గమనిస్తే, వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెన్ టు ద సీజ్ ఫైర్, ఎక్స్ప్లోజన్స్ హర్డ్ అక్రాస్ శ్రీనగర్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారంటే మీనింగ్ చాలా క్లియర్ గా సీజ్ ఫైర్ అన్నది కానివ్వండి, లేకపోతే కాల్పుల విరమణ ఒప్పందం అన్నది కేవలం ట్రంప్ తనను గ్రేట్ గా చెప్పుకునేందుకు చేసిన ఒక ప్రకటన లాగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు భారత్ కి సంబంధించిన అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అలాగే పాకిస్తాన్ సంబంధించిన అధికారులు, నాయకులు ఏదైతే ఆల్రెడీ డిసైడ్ చేశామని వాళ్ళు అనుకున్నారు, ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం ద్వారా 12వ తారీఖు 12వ నెల 12 గంటల సమయంలో కూర్చొని మనం నిర్ణయిద్దామన్నారు. కానీ బట్ అంతవరకు వెయిట్ చేసే పరిస్థితి పాకిస్తాన్ లేదు. ఎంతో కొంత మనం చూస్తున్నాం. ఇవాళ ఐఎంఎఫ్ నుంచి ఆల్మోస్ట్ 8,500 కోట్ల డబ్బులు వచ్చాయి. అంతేకాకుండా అక్కడున్న ప్రజలు కూడా యుద్ధాన్ని కోరుకున్నారా అన్న అనుమానం వచ్చేలాగా కొన్ని ఘటనలు అయితే జరుగుతున్నాయి. భారత్ నుంచి చూసినా సరే ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన డిస్కషన్ జరిగిందో దేశవ్యాప్తంగా కూడా దాని మీద భారీ స్థాయిలోనే రెస్పాన్స్ వచ్చిన పరిస్థితి మనం చూస్తుంటే, ఇప్పుడు ఈ పాకిస్తాన్ మనం మొదటి నుంచి గానే వాళ్ళకి తినడానికి ప్రస్తుతానికి తిండి లేదు, నిజంగానే యుద్ధానికి వెళ్లేంత సిచ్యువేషన్ లేదు. భారత్ కి సంబంధించి ఏ విధంగా చూసినా మనకి వాళ్ళు సాటి రారు అనే విషయం మాట్లాడుతుంటే, పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంటూ మరోసారి సీజ్ ఫైర్ కి సంబంధించిన వైలేషన్స్ చేస్తూ డైరెక్ట్ గా ఇప్పుడు భారత్ కి సంబంధించిన ఆర్మీ పోస్టులపైనే కాల్పులు జరుగుతోంది. అంటే ఎంత ధైర్యం ఉందని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఏదైతే మనం మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నామో, పాకిస్తాన్ అన్నది తన బుద్ధి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడే కానీ తమ దేశాన్ని కానివ్వండి, లేకపోతే ప్రజల్ని కానీ ప్రేమించడం కన్నా టెర్రరిస్టులను ఎక్కువ ప్రేమిస్తుంది. ఉదయం నుంచి జరిగిన పరిణామాలు కానివ్వండి, మధ్యాహ్నం తర్వాత జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని మనం చూస్తుంటే ఎంతో కొంత ఒక చాలా ప్లాన్డ్ స్క్రిప్టెడ్ గానే ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించిన ప్రకటన వచ్చిందని మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంటే, పాకిస్తాన్ మధ్యలో మాత్రం మరో తరహా ఆలోచన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే సీజ్ ఫైర్ సంబంధించిన ఒక ఒప్పందం కుదిరిందో, కాల్పుల విరమణ సంబంధించిన ఒప్పందం కుదిరిందో, ఎంతో కొంత భారత్ అన్నది కొద్దిగా రిలాక్స్ అవుతుంది. ఆ సందర్భాన్ని చూసుకొని ఆ టైంకి దాడి చేయడం ద్వారా నష్టం ఎక్కువ చేయొచ్చనే ఉద్దేశంతోనే పాకిస్తాన్. అయితే చిదంబరెడ్డి గారు, అయితే పాకిస్తాను ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి అక్కడ ఏ విధానాలకి, ఏ సంస్థలకి సంబంధాలు అనేటివి ఉండవు. అంటే పాకిస్తాన్ ప్రధాని ఒక నిర్ణయం తీసుకుంటే దానిని కూడా వాళ్ళు వైలేషన్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ పాకిస్తాన్ జనరల్ ఆసిఫ్ మునీర్, ఆయనకి అక్కడి ప్రభుత్వానికి సంబంధాలు ఉండవు. ఎవరికి అక్కడ ఒకరికి సంబంధాలు ఉండవు. ఇది కేవలం ఆ పాకిస్తాన్ ఏదైతే ఆసిఫ్ మునీర్ ఉన్నారో ఆయన సొంత నిర్ణయంగా ఈ కాల్పులు మనం చూడొచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు అదే చూడాలి. కానీ మనము ఏదైతే మనం సాయంత్రం చూసినప్పుడు కూడా
ఏదైతే రోమ్కో సంబంధించిన ఈ ట్వీట్ చూసినప్పుడు అందులో ఆసిఫ్ మునీర్ కూడా అందులో భాగస్వామిగా ఉన్నాడు. భారతదేశం నుంచి అజిత్ దోవల్ ఉన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి ఆసిఫ్ మునీర్ కూడా భాగస్వాములు అయ్యారు అన్న విషయానికి సంబంధించిన వార్త మనం చూస్తాం. ఆసిఫ్ మునీరు ఆ నెగోషియేషన్స్ లో ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా ప్రతి ఒక్కరు కన్సిడర్ చేయాల్సింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే అక్కడ ప్రభుత్వాల్ని నడిపేది పాలకులు కాదు, ఆర్మీనే అన్నది. ఈ మొత్తం ఇష్యూ అసలు ఎక్కడి నుంచి ఇగ్నైట్ అయింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని మనం చూస్తే, ఏదైతే పాకిస్తాన్ లో నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడే క్రమంలో మన సంస్కృతి, మన సంప్రదాయము, మనకు సంబంధించి అంటే పాకిస్తాన్ కి సంబంధించిన ఆ ఆవిర్భావం ఎలా జరిగింది, ఆవిర్భావం జరిగే క్రమంలో ఎలా నష్టపోయామనే విషయాన్ని చెబుతూ, హిందువులు అనేవాళ్ళు ఎప్పటికీ ముస్లింలతో ఈక్వల్ కాదు, పాకిస్తాన్ లో వాళ్ళు భాగస్వామ్యం కాదు, పాకిస్తాన్ లో కేవలం ముస్లింలు మాత్రమే ఉండాలి, భారతదేశంలో ఏదైతే భాగంగా భావిస్తున్న కశ్మీర్ అన్నది అది మన భూభాగము, దాన్ని అన్యాక్రాంతంగా భారత్ అన్నది ఆక్రమించుకుందనే విధంగా చెప్పే నేపథ్యంలోనే హిందువులకు సంబంధించిన కమెంట్ చేయడము, ఆ తర్వాత ఉగ్రదాడి జరగడం మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఆసిఫ్ మునీర్ కి సంబంధించిన విషయంగా కూడా మనం దీన్ని ఒక విధంగా చెప్పాలంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పర్వేజ్ ముషర్రాఫ్ గాని వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి దీన్ని ఆర్మీ కంట్రోల్లో తీసుకొని దేశాన్ని నడిపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళే సొంతంగా ప్రధానిగా ప్రకటించుకోవడం కానివ్వండి, ఆ తర్వాత ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి మరి ప్రధానిగా నిలబడడం కానివ్వండి మనం చూస్తున్నాం. ఇవన్నీ సందర్భాల్లో చూస్తుంటే మాత్రం ఎంతో కొంత ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించింది. అది ప్రస్తుతం ఏదైతే సీజ్ఫైర్ వైలేషన్ సంబంధించిన విషయంలో అది కొద్దిగా మరుగున పడింది. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చాలా క్లియర్ గా ఆసిఫ్ మునీర్ ఒక ఆర్మీ జనరల్ గా ఎవరినైనా సరే అరెస్ట్ చేసే హక్కుని కానివ్వండి, అధికారాన్ని కానివ్వండి సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆసిఫ్ మునీర్ ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా నడిపిస్తున్నారన్న అనుమానం కూడా చాలా మంది ఉంది. బట్ అయితే దీనికి సంబంధించి అఫీషియల్ గా ఇప్పటి వరకు ఆర్మీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు జరిగిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే దాన్ని ఇప్పుడు పాటించకపోవడానికి సంబంధించి భారత ఆర్మీ ఇప్పటిదాకా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అదే సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ కూడా దీని మీద ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. సో అన్అఫీషియల్ రిపోర్ట్స్ గా మనం చూసినా సరే డైరెక్ట్ గా సీఎం స్థాయి వ్యక్తి ఒక ట్వీట్ చేసి ఆ ట్వీట్ లో ఏదైతే సీజ్ఫైర్ వైలేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పిన నేపథ్యం దాన్ని ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా దాని తగ్గట్టుగా ఇప్పటికే చాలా వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఎవరైతే ఇక్కడ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి బ్లాక్అవుట్ కు సంబంధించినది అయింది ఆల్రెడీ సైరన్లు మోగాయి, అక్కడ మొత్తం బ్లాక్అవుట్ చేసేసి మరొకసారి అక్కడ నుంచి వస్తున్న డ్రోన్లను న్యూట్రలైజ్ చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే, ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా భారత్ ని ఒక తప్పుదోవ పట్టించి ఒక రిలాక్స్ మోడ్ లోకి తీసుకెళ్లిన తర్వాతనే ఈ సీజ్ఫైర్ వైలేషన్ కి పాల్పడినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే అంటే ఆర్ఎస్పుర కానివ్వండి, అక్నూరు, చాంబు, బింబర్లో ఇక్కడ మోటార్ నుంచి దాడులు చేస్తున్నారు, షెల్లింగ్ జరుగుతుంది అంటేనే ఖచ్చితంగా అది ఆర్మీ పోస్టులకు సంబంధించి సామాన్య ప్రజలు ఉండే ఆ ఎల్ఓసికి అనుగుణంగా ఉన్న వాళ్ళు, లేకపోతే దానికి ఆనుకుని ఉన్న వాళ్ళు, సరిహద్దుకి అనుకుని ఉన్న ఆ ప్రాంతాలపైన ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మాత్రం మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఆసిఫ్ మునీర్ మాస్టర్ మైండ్ గా ఏమన్నా మారారా అన్న అనుమానం కూడా చాలా మందికి వచ్చిందని మనం చెప్పాలి వెంకట్. అయితే చిదంబరెడ్డి గారు, అయితే ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయింది, శాంతి పరంగా చర్చలు జరిపారు. సో అమెరికా ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా ఇలాగా చేయడము అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్టని మరింత దిగజార్చుకున్నట్టే కదా వాళ్ళు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎప్పుడైతే రెండు దేశాల మధ్యలో ఒక యుద్ధం జరుగుతోంది, ఆ యుద్ధాన్ని మీడియేట్ చేసి ఆపాలని చెప్పి గత 48 గంటల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం అన్నది అభ్యర్థిస్తూ వస్తున్న విషయము మనకి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ద్వారానే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా మనం చాలా బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ట్రంప్ దగ్గర నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, లేదా వాన్స్ దగ్గర నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరో ఒకరు దీనికి సంబంధించి మీడియేషన్ తీసుకోవాలని చెప్పి చైనానా లేకపోతే అమెరికానా అని చెప్పేసి ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ మూడవ కంట్రీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత, ఆ మూడవ కంట్రీ పెద్దన్నగా ప్రపంచానికి అమెరికా అయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి సీజ్ఫైర్ వైలేషన్స్ చేశారంటే అమెరికా కూడా కోపం తెప్పించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు ఏంటి అసలు ఈ నిర్ణయం కానివ్వండి, ఇప్పుడు సీజ్ఫైర్ వైలేషన్స్ చేస్తున్నది ఎవరు అన్న విషయం పైన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే మన వెరీ రైట్లీ పాయింటెడ్ అవుట్, ఒకవేళ ఆసిఫ్ మునీరే దీనికి ఒకవేళ తెగబడితే ఇప్పుడు ఆర్మీ వర్సెస్ ప్రభుత్వం అవుతుంది. అంతేకాకుండా ఆ ప్రభుత్వానికి భారత్ కూడా అండగా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఆ ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీకి సంబంధించిన జనరల్ ఎవరైతే తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, చేస్తున్న ఈ విధ్వంసం ఏదైతే ఉందో
దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ సందర్భంలో నిజంగానే ఏంటి అసలు ఏం జరుగుతోంది, కశ్మీర్ లో ఏం జరుగుతోంది, శ్రీనగర్ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి, వీటి వెనకాల కారణం ఎవరు, ఇది చేయమని ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు, కేవలము ఆసిఫ్ మునీర్ మాత్రమే దీంట్లో ఉన్నారా, లేకపోతే ఉగ్రవాదులు ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము, చాలా అడ్వాన్స్ వెపనరీని కూడా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఈ కాల్పులకు ఏమైనా తెగబడ్డారన్న అనుమానం కూడా నేపథ్యంలో ఈ మొత్తం సమాధానం ఖచ్చితంగా ఇటు భారత ఆర్మీ కానివ్వండి అటు పాకిస్తాన్ ఆర్మీ కానీ రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ మనకు అనిపిస్తోంది. మీరు అన్నట్టుగా ఒక్కసారి అమెరికా ఇన్వాల్వ్ అయిన తర్వాత అమెరికా మాట మీదనే భారత్ అన్నది కాల్పుల ఒప్పందాన్ని విరమించడం కానివ్వండి, మనము ఉదయం నుంచి చూస్తున్నాము యుద్ధానికి ఆల్మోస్ట్ సన్నద్ధతను పూర్తి చేసేశారు. ఇప్పటికే బెటాలియన్లు సరిహద్దు జిల్లాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అదొక దాదాపుగా 2300 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్ కాకుండా ఏదైతే ఎల్ఓసి వెంబడి చూస్తే దాదాపు 700 కిలోమీటర్లకు సంబంధించిన బార్డర్ మనకు ఉంది కాబట్టి దాని మొత్తాన్ని సేఫ్ గార్డ్ చేస్తూ మరోవైపు గగనతలం నుంచి కానివ్వండి ఇలాగే ఏదైతే సముద్ర మీద నుంచి కానివ్వండి దాడులు చేసేందుకు అవసరమైన అంత ప్రిపరేషన్స్ చేసుకున్న భారత్ ఇప్పుడు కేవలం అమెరికా ఒకటి మీడియేషన్ చేసిందనే రీజన్ తోనే ఆపడం కానివ్వండి వెనక్కు తగ్గడం కానీ జరిగింది. ఇప్పుడు అమెరికా రెస్పాండ్ అవుతుంది. అందులో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాము, గతంలో కూడా అమెరికా అనేది ఎప్పుడు యుద్ధ ప్రియులాగానే చూస్తున్నాం. అందులో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధాన్ని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటారు, యుద్ధం అన్నది అనివార్య విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆయన మీడియేషన్ చేసే శాంతియుత చర్చలకు ముందు తీసుకెళ్లడం ఏంటి అని చెప్పి కొంతమంది పెదవించిన పరిస్థితి కూడా ఉంది. బట్ ఈ రోజు సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళు జోకర్ గా మార్చిన సిచ్యువేషన్ అయితే ఉన్నట్టుగానే చెప్పాలి. బట్ ఈ మొత్తం ఈ సీజ్ ఫైర్ వైలేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో దీనికి మెయిన్ రీజన్ ఎవరు అన్న దాన్ని బయటకు వచ్చేంత వరకు కాసేపు అమెరికా కానివ్వండి మిగిలిన వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉండదు అని అయితే మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అయితే చిదంబరం రెడ్డి గారు ఏదైతే షెల్లింగ్ జరుగుతూ ఉందో దాంతోపాటు వాళ్ళు డ్రోన్లు మిసైల్తో దాడి చేసే అవకాశము అంటే ఒకసారి షెల్లింగ్ స్టార్ట్ అయ్యాక అవకాశం లేకపోలేదంటారా? ఒకవేళ అలాంటి దాడులకు కానీ పాల్పడినట్లయితే ఇప్పుడు మన ఆర్మీ ఏదైతే సీజ్ ఫైర్లో రిలాక్స్గా ఉన్న మోడ్లో ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి ఏమైనా టైం పట్టే అవకాశం ఉందా ఒకవేళ అలాంటి దాడులు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లయితే? అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆల్రెడీ ఇప్పటికే యాక్టివేట్ చేశారు. మీరు చెప్పినట్టుగానే కేవలం అది మోటార్ షెల్లింగే కాకుండా డ్రోన్లు కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అనంతనాగ్ జిల్లాలోకి డ్రోన్లు దాదాపుగా 10 డ్రోన్లు వచ్చాయి. అది వాస్తవానికి ఎల్ఓసి కన్నా చాలా దూరంగా ఉంటుంది. ఆ ప్రాంతానికి డ్రోన్లు వెళ్ళడం అన్న దాని మీద కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. అంతే సందర్భంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్న దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేశారు. S-400 ఇప్పుడు ఆల్రెడీ జాబ్ లో ఉంది, డ్రోన్లను కూల్చివేస్తోంది. ఆ పనులన్నీ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. అయితే ఈ సిచ్యువేషన్ ఇంత సీరియస్ గా మారడానికి లేదా ఎంతో కొంత భారత్ కొద్దిగా అప్రమత్తత లేకుండా ఉండడానికి మాత్రం పూర్తిగా కారణము అమెరికా మీడియేషన్ అలాగే సీజ్ ఫైర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాంటి సందర్భంలో శ్రీనగర్ పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు గత 2 రోజుల నుంచి 24/7 కూడా ఒకటే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ వస్తోంది. మొదటి రోజు 30 నుంచి 40 డ్రోన్లను పంపించింది. నెక్స్ట్ డే కూడా దాదాపుగా 300 డ్రోన్లకు పైగానే ప్లాన్ చేసింది అనే ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో వాటన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేయడంలో మన ఆకాశ్ మిసైల్స్ అలాగే S-400 అనేది యాక్టివ్ గా పనిచేశాయి. ఎంతో కొంత ఏదైతే సీజ్ ఫైర్ సంబంధించిన అగ్రిమెంట్ అయిందో ఆ కారణంగానే కొద్దిగా రిలాక్స్ అయ్యారు. కానీ బట్ ఒక్కసారిగా డ్రోన్లు కనిపించడంతో మరి డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేశారు. డ్రోన్లను కూల్చివేసేందుకు అవసరమైన కసరత్తు మొత్తం ప్రారంభమైపోయింది. దీనికి తోడు ఈ సీజ్ ఫైర్ వైలేషన్ సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో కేవలం డ్రోన్లునే మిసైళ్లు కూడా వస్తున్నాయన్న విషయం పైన అయితే ఇంకా కన్ఫర్మ్ గా రిపోర్ట్స్ రావాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. బట్ ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ వైలేషన్ చేయడంతో ఇటు భారత్ తో పాటు మరొకసారి అమెరికాను కూడా అంటే అప్సెట్ చేసినట్టుగా మనం చెప్పాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది అన్న విషయంలో పూర్తి స్థాయిలో ఒక సమాచారం అయితే రావాల్సిన నేపథ్యంలో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి వీటి మీద ఎక్కువ మంది అంటే ముఖ్యంగా విశ్లేషకులు ఇంక్లూడింగ్ నాతో సహా ఇది నాకైతే పెద్దగా ఒక సర్ప్రైజ్ లాగా అయితే ఏం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ గత 3 దశాబ్దాలుగా చేస్తున్న పని ఇదే. ఎప్పుడైతే పాకిస్తాన్ వెనకడుగు వేయాల్సిన అవసరం వస్తుందో అప్పుడు సీజ్ ఫైర్ అంటారు లేదా కాళ్ళబేరానికి వస్తారు. అంతా అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ వక్రబుద్ధిని చూపించుకుంటారు. కానీ ఈసారి విభిన్నంగా 3 గంటల లోపే ఈ సీజ్ ఫైర్ వైలేషన్ జరగడం అనేది మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే భారత్ మీద డ్రోన్ల దాడికి సంబంధించి ప్రయత్నం చేస్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఈ డ్రోన్ దాడులకు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. లేటెస్ట్ బ్రేకింగ్ మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే భారత్ నమ్మిందో అమెరికా మాటల్ని పాకిస్తాన్ మాత్రము అలా లేదు. వాళ్ళ బ్యాక్ ఎండ్ లో వేరే ప్లాన్స్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులోనే
3 గంటల లోపే ఇలా సీజ్ఫైర్ వైలేషన్ చేయడం కానివ్వండి, పాకిస్తాన్ నుంచి భారత్ వైపుగా డ్రోన్లు రావడము, మిసైల్స్ రావడం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆ గొప్ప వార్కి దారి తీస్తుందనంటే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ రక్షణ శాఖ నుంచి మన భారత రక్షణ శాఖకి ఏదైతే ఫోన్ వచ్చి శాంతి చర్చల నిమిత్తం అక్కడి నుంచి ఫోన్ రావడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ పాకిస్తాన్ నుంచి కమ్యూనికేషన్ ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఇక్కడ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారము ఈ రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ ఏమైనా జరిగే అవకాశం ఉందా? లేకపోతే భారత ఆర్మీకి ఎలాంటి సూచనలు కూడా అందవు కదా? అంటే వాళ్ళు చేసే షెల్లింగ్కి రివర్స్ అటాక్ చెయ్యాలా లేదా అనేది కూడా భారత ఆర్మీ కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంటుంది కదా చిదంబరం రెడ్డి గారు? అయితే మీరు అన్నట్టు అది ఇక్కడ ప్రశ్న ఉత్తమవుతుంది. ఎందుకంటే మనము ఇవి కూడా మనం మాట్లాడుకునే సందర్భంలో కూడా చాలా క్లియర్ గా ప్రధాని మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలాంటి ఉగ్రదాడి అయినా సరే లేదా భారత్ మీదకి వచ్చే ప్రతి బాంబును కూడా మేము అదే తరహాలో ఎదుర్కొంటాము, దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా చూస్తాము, వార్ని ఇమీడియట్లీ మేము స్టార్ట్ చేస్తాము అని ఏదైతే చెప్పిన నేపథ్యం ఉందో, షెల్లింగ్ స్టార్ట్ అయినా సరే లేదా ఇప్పుడు డ్రోన్లకు సంబంధించిన దాడి జరిగిన ఏదైనా సరే భారత్ ఇమ్మీడియట్లీ ఎవరి పర్మిషన్ కోసమో లేకపోతే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే ఎదురు చూడదు, ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తుంది, అలాంటి సమాధానం చెప్తోంది కూడా. అంతేకాకుండా మనకి ఇప్పుడు లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారము దాదాపుగా ఈ ఇప్పుడు ఏవైతే డ్రోన్లు భారత్ భూభాగం మీదకి వచ్చాయి వాటన్నింటినీ కూడా ఇప్పటికే కూల్చివేసింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. కాబట్టి భారత్ మళ్ళీ సేఫ్ గా ఉండేందుకు అవసరమైన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. అదే సందర్భంలో మీరు అంటున్నట్టుగా ఏదైతే షెల్లింగ్ జరుగుతుందో అలాగే ఈ కాల్పులకు సంబంధించి డ్రోన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీడియేషన్ వహించిన అమెరికాకి ఇప్పటికే భారత్ నుంచి సమాచారం వెళ్ళింది కాబట్టి ఇమ్మీడియట్లీ దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అమెరికాకు ఉంటుంది. ఇప్పుడు నిజంగా జరిగిన తప్పు లేకపోతే ఇది అప్రమత్తత లేకపోవడము అన్నది ఏదైతే ఉందో అది అమెరికా కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సీజ్ ఫైర్ సంబంధించిన ఒప్పందాన్ని దాని మొత్తాన్ని మేము ముందునే నడిపించామని చెప్పి అమెరికా ఇప్పుడు ఏం చెప్తుందన్నది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు పాకిస్తాన్ ఇలాంటి చర్యకు పాల్పడినప్పుడు కౌంటర్ చేయడం అనేది ఖచ్చితంగా భారత్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయంగానే మనం చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా పర్మిషన్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసం అసలు ఎదురు చూడరు. భారత్ ఇప్పటికే దానికి సంబంధించిన ఏదైతే ఉందో దానికి కంప్లీట్ చేసేసి ఏవైతే డ్రోన్లు భారత్ వైపు వస్తూ ఉన్నాయో వాటిని కూల్చివేసే పని కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగానే మనం చెప్పాల్సి వస్తుంది. అందులోనూ ముఖ్యంగా చూస్తే మాత్రము కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఏదైతే శ్రీనగర్ లో ఏదైతే డ్రోన్ దాడులు జరుగుతున్నాయో అందులో ముఖ్యంగా గుర్దాస్పూర్ లో కూడా డ్రోన్ తో దాడి చేసే ప్రయత్నం చేస్తే వెంటనే బిఎస్ఎఫ్ కు భారత ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. ఇవి మొత్తాన్ని ఏవైతే అక్కడి నుంచి వస్తున్నాయో వాటన్ని కూల్చివేయాలని కూడా నిర్ణయం తీసుకొని ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి మిగిలిన వాటన్నింటినీ కూడా యాక్టివేట్ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వెంకట్ రెడ్డి గారు, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. వెంకట్, ఏదైతే ఈరోజు సీజ్ ఫైర్ అనే ఆనందము కాసేపు కూడా నిలవకుండానే మళ్ళీ పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. సో మళ్ళీ శ్రీనగర్ మీద షెల్లింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే బార్డర్లో. అంతేకాకుండా శ్రీనగర్ మీద ఒక డ్రోన్తో కూడా దాడి చేసినట్టుగా అయితే కొన్ని అనుమానాలు అయితే జమ్మూ కాశ్మీర్ సీఎం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఏమంటారు, ఇది పాకిస్తాన్ వక్ర బుద్ధి అనుకోవాలా? అది ఎలా చూడాలి దీన్ని? హలో వెంకట్, వినిపిస్తుందా? వెంకట్ వాయిస్ వినిపిస్తుందా మాది? రైట్. పాకిస్తాన్ తన కుటిలనీతిని మరోసారి బయటపెట్టింది. ఎంత క్లియర్ కట్ గా కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా మధ్యవర్తితో ఒప్పుకొని ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా ఒక ప్రకటన చేసి ట్వీట్ ద్వారా ఎంత దారుణంగా కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందో చెప్పడానికి ఇది ఒక లివింగ్ ఎగ్జాంపుల్ గా చూడాల్సిన అవసరం ఉంది. పూంచ్ సెక్టార్ లో, అదేవిధంగా పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో గానీ శ్రీనగర్ లో గానీ చాలా పెద్ద ఎత్తున మోటార్స్, షెల్స్ తో, డ్రోన్స్ తో దాడులు తెగబడుతుంది. పాకిస్తాన్ ని ప్రపంచ దేశాలు ఎందుకు నమ్మవు అంటే ఇదే పెద్ద రీజన్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక జస్ట్ లివింగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అంత క్లియర్ కట్ గా అగ్రరాజ్యం చొరవతో సాక్షాత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే మధ్యవర్తం వహించేసి చేశాము క్లియర్ కట్ గా, ఇంకా ఇమీడియట్ సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ కావాలని చెప్పినప్పటికీ దానికి ఒప్పుకొని ఈ విధంగా మరోసారి బోర్డర్స్ లో పూంచ్ సెక్టార్ లో
పూన్స్ అదేవిధంగా కుప్వారా కొన్ని ఆర్మీ పోస్టులలో కొన్ని సెక్టార్లలో ఎప్పుడు విపరీతంగా పాకిస్తాన్ ఆర్మీ తెగబడుతూ ఉంటుంది. సో ఈ విరమణ ఒప్పందం అయిపోయిన తర్వాత కూడా ఒక పెద్ద దేశం యొక్క మధ్యవర్తిత్వం అయిపోయిన తర్వాత కూడా అదే తమ దుర్నీతి అదే తమ తీరు మారదు అని చెప్పేలాగా పూంచ్ సెక్టార్ లో కాల్పులకు తెగబడుతూ ఉంది. శ్రీనగర్ లో పెద్ద పెద్ద మోటార్స్ షెల్స్ తో దాడులు చేస్తూ ఉంది. డ్రోన్స్ కూడా పంపిస్తుందని తెలుస్తుంది. ఇక పఠాన్కోట్ ఎయిర్ బేస్ పి టార్గెట్ కూడా కొన్ని డ్రోన్ బాంబ్స్ పంపించడం కానీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, మనకి వైరల్ అవుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి. నిజానికి అసలు భారత్ సీజ్ ఫైర్ కి ఒప్పుకోవటమే తప్పు అని ఒక బయటకి ఇప్పుడు వాదన నెట్టింట వైరల్ అవుతుంది. ఎందుకంటే అనవసరంగా వదిలిపెట్టేశాం. ఇప్పుడు కనుక ఇదే ఊపులో కనుక మనం దాన్ని యుద్ధాన్ని కొనసాగించి పిఓకిని ఆక్యుపై చేసుకుంటే చాలా దశాబ్దాల కిందట పిఓకి మన అంతర్భాగంలో ఉన్నటువంటి ఆ ల్యాండ్ కాస్త మన వైపు వచ్చి ఉండేది. ఎందుకంటే మంచి ఛాన్స్ రాదు అని బలంగా నెట్టింట ఒక వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా కాల్పుల్లో విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ప్రతి భారతీయుడు రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా డైరెక్ట్ గా నేరుగా ఆయన ఒక ట్వీట్ పెట్టని చెప్పింది. ఏం జరిగింది, వాట్ హ్యాపెన్ టు ది సీజ్ ఫైర్ ప్యాక్ట్ అని ఆయన ప్రశ్నించడం జరిగింది. అంటే ఏమైంది ఒప్పందానికి, కాసేపట్లోనే ఏం జరిగింది, విరమణ ఒప్పందం జరిగిందని అన్నారు కదా, కాసేపట్లోనే ఏంటి ఈ పరిస్థితి, శ్రీనగర్ మొత్తం కూడా బాంబులు మొత్తంతో మోగిపోతుంది, పూంచ్ సెక్టర్ లో కాల్పులు బాగా వినిపిస్తూ ఉన్నాయి అని ఉమర్ అబ్దుల్లా సైతం ఆయన డైరెక్ట్ గా ఒక ట్వీట్ ద్వారా తన యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క దుర్నీతి ఏ విధంగా అవుతుంది, ఎంత నీచంగా ప్రవర్తిస్తారని చెప్పడానికి మాత్రం ఇది ఒక ఎగ్జాంపుల్ చూడాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఎన్ని కుట్రలు ప్రయత్నం అంటే జనరల్ గా ఏంటంటే పాకిస్తాన్ ని మామూలుగానే నమ్మరు కాబట్టి, ప్రపంచ దేశాలు భారత్తో పాటు ప్రపంచ దేశాలు కూడా నమ్మవు కాబట్టి కొంత మన భారత సరిహద్దులు కొంత అప్రమత్తంగానే ఖచ్చితంగా ఉన్నారు, ప్రతిఘటిస్తూ ఉన్నారు. డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, కాల్పులు కావచ్చు, వీటన్నిటి కూడా స్ట్రాంగ్ గానే రిటాలియేషన్ ఇస్తూ ఉన్నారు. కానీ ఏదైతే జరిగిందో ఒప్పందపూర్వకంగా ఒక మధ్యవర్తిత్వం ద్వారా ఒక అమెరికా లాంటి పెద్ద దేశం యొక్క మధ్యవర్తిత్వంతో మాట్లాడుకొని ఇద్దరు డీజీఎంఓస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించి ఇరు దేశాలకు చెందిన వ్యక్తులు మాట్లాడుకొని ఈ విధంగా ఒక్కసారిగా మళ్ళా అగ్రిమెంట్ కి వచ్చేసి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో ఆపుతున్నాం అని చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా వాటినన్నిటికీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులు చేయటం కానీ తెగబట్టం కానీ అనే విషయం పైన బగ్గుమంటూ ఉన్నారు. పర్టికులర్ గా మన దేశ ప్రజలు చాలా ఆగ్రహంతో వ్యక్తం అవుతున్నారు. సో ఇదేనా ఒప్పందం, ఇదేనా పెద్ద మనుషుల ఒప్పందం చేసింది, ఇంత నీచంగా ప్రవర్తిస్తుందా, పాకిస్తాన్ తీరు కుక్కతోక వంకరే అన్నట్లుగా ఉంటుంది, అది మరోసారి నిరూపితమైందనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. వెంకటేష్, అయితే వెంకట్, ఇప్పుడు భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇది తాత్కాలిక షెల్లింగ్ అనుకోవచ్చా, లేదు అని అంటే ఇది ఈ రాత్రి కానీ మళ్ళీ కంటిన్యూ అయితే యథావిధిగా వార్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? భారత ప్రభుత్వం ఏమైనా మళ్ళీ అగైన్ ఈ రోజు రాత్రి ఏదైనా కఠిన నిర్ణయం పాకిస్తాన్ మీద, కాల్పులు షెల్లింగ్ అదే విధంగా కంటిన్యూ అయితే కనుక పాకిస్తాన్ మీద ఏదైనా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్. కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్ 3 గంటల వ్యవధిలోనే మళ్లీ డ్రోన్లు ఎగరవేసింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, బుడ్గమ్, శ్రీనగర్, రాజౌరి, ఆర్ఎస్పురా, అఖ్నూర్ లాంటి ప్రాంతాలలో అనుమానాస్పద డ్రోన్స్ను స్థానికులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఉన్నారు. వెంకట్, చెప్పండి. రైట్, వన్స్ అగైన్ పాకిస్తాన్ యొక్క దుర్నీతి, పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడింది. చాలా స్పష్టంగా క్లియర్ గా ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడు కూడా అగ్రిమెంట్ అంటే ఒప్పుకున్నారు. ఒక మధ్యవర్తి, అమెరికా లాంటి పెద్ద దేశం యొక్క మధ్యవర్తిత్వంతో ఒప్పుకున్న తర్వాత కూడా అడ్డగోలుగా సరిహద్దుల్లో కాల్పుకు తెగబడుతున్న పరిస్థితి, డ్రోన్స్ లేదంటే మిసైల్స్ లేదంటే కొన్ని డ్రోన్స్ పంపించి ఎయిర్ బేస్ మీద దాడి చేసే ప్రయత్నం చేయడం కానీ, పూన్స్ కాల్పుకు తెగబడటం కానీ, ఈ విధంగా రకరకాలుగా ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో ఈ పాకిస్తాన్ ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఆర్మీకి ముష్కర్ మోకలకి పెద్ద తేడా లేదు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా భావించాల్సిన అవసరం ఉంది. అయితే వెంకట్ చెప్పండి. పాక్ ఆర్మీ అదేవిధంగా ముష్కర్ మోకలు ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తారని ప్రపంచ దేశాల మొత్తానికి కూడా తెలుసు. అది మరోసారి నిరూపితమైంది. ఏందో అంటే ఉగ్రవాదులను చంపేస్తే ఎంత హడావుడి చేశారో ఇప్పుడు ఈవెన్ ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు చేయబడటం అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. పాకిస్తాన్ తీరు మారదు, ఒకే విధంగా ఉంటుంది. అంతకుమించి వాళ్ళు చేసేదేం లేదు. అంటే భారత్ ని ఎదుర్కోవటలేక అమెరికా కాళ్ళ మీద పడి ఒప్పించుకొని సీజ్ ఫైర్ కి మేము రెడీ అవుతాం, మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఇంకా నష్టపోయేది ఇప్పటికీ చాలా నష్టపోయాం, మా వల్ల కాదు అని దేశం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా చితికిపోయిందని, ఇటువంటి సమయంలో మేము భారత్ తో ఇంకా కొనసాగించామంటే ఇంకా చాలా నష్టపోతామని అమెరికాతో మరి వేడుకొని కాలవేళ పడి ఒప్పుకొని కూడా ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళా విరమణ ఒప్పందం చేయడం, ఉల్లంఘించి కాల్పులకు తెగబట్టడం అనేది ప్రపంచ దేశాల నుంచి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఇక భారతీయులు పర్టికులర్ గా చాలా ఆగ్రహ వేషాలతో వ్యక్తం అవుతున్నారు. అసలు ఎందుకు మనం సీజ్ ఫైర్ మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటి? మనకి అన్ని విధాల కంపారిటివ్లీ భారత్ తో పోల్చుకుంటే పాకిస్తాన్ చిన్న దేశం, సైనిక పరంగా కావచ్చు, యుద్ధ సామాగ్రి పరంగా కావచ్చు, లేదంటే విస్తీర్ణ పరంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, ఇటువంటి దేశాన్ని అందివచ్చిన ఛాన్స్ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. పైలగా ఉగ్ర దాడి ద్వారా ఒక ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎలాగో దాడి చేసాం, దాన్ని కొనసాగించి ఎక్స్టెండ్ చేసి టీఓపీ ఆక్యుపై చేస్తే పోయేది, లేదంటే పెద్ద మొత్తంలో పాక్ ఆర్మీని ధ్వంసం చేస్తే పోయేది అనే ఒక వాదనలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా భారత ప్రభుత్వం అమెరికా చేసినటువంటి ఒప్పందానికి అమెరికా చేసినటువంటి మధ్యవర్తిత్వానికి ఒప్పుకొని వెనక్కి తగ్గడం దానిపైన కొంత విభిన్నంగా ఆగ్రహస్తున్నప్పటికీ వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికే. కానీ ఇటువంటి సమయంలో ఈ విధంగా ఒక ఆవేదన వ్యక్తం అవుతున్న సమయంలో వాళ్ళు సీజ్ ఫైర్ ని వైలేట్ చేసి ఫైర్ చేయడం, దాన్ని ఫైర్ చేస్తున్నారనేది మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ కి ఇంకా గట్టిగా బతి చెప్తేనే బాగుండేది, ఇప్పటికైనా ముంచిపోయలేదు, మళ్ళా దాని సీజ్ ఫైర్ వైలేషన్ మనం కూడా ఉల్లంఘించి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీతి అనేది రెండు పక్షాన ఇరు పక్షాలు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అలా కాకుండా ఒక పక్షం మాత్రమే నీతిని పాటిస్తూ మరో పక్షం అడ్డగోలుగా వ్యవహరిస్తా అంటే కుదరదునే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వెంకటేష్, అయితే వెంకట్, ఈరోజు ఏదైతే సీజ్ ఫైర్ అమలవుతుంది, భారత్ 5 గంటలకి సీజ్ ఫైర్ అమలు చేస్తుంది అన్న ప్రకటన నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని ఫుల్లీ రీస్టోర్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఫ్లైట్స్ను కూడా రీస్టోర్ చేసి అక్కడ కంటిన్యూ కొనసాగించడం జరిగింది. సో పాక్ ఈరోజు ఈవినింగ్ 5 o'clock నుంచి కాల్పుల విరమణ కొనసాగుతుంది అనే నేపథ్యంలో ఆ ఎయిర్ స్పేస్ని రీస్టోర్ చేసి మళ్ళీ రాత్రి ఇలా చేయడం వెనక పాక్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆఫ్ దేర్ కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇలాంటి దారుల్ని, ఇలాంటి అడ్డదారుల్ని, ఇలాంటి పక్కదారుల్ని ఎంచుకునే పాకిస్తాన్ అనేది తన యొక్క జర్నీని కొనసాగిస్తూ ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా దాదాపు తెలుసు, ఎక్సెప్ట్ కొంత ముస్లిం మైనారిటీ ఏదైతే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాయో కొన్ని దేశాలు మినహాయించి అన్ని దేశాలకు కూడా పాకిస్తాన్ తీరు తెలిసింది. మీరు అన్నట్టుగానే ఎంత క్లియర్ కట్ గా 5 గంటల నుంచి ఎట్టి పరిస్థితుల్లో రెండు దేశాల నుంచి ఎలాంటి గగనతలంలో కావచ్చు, లేదంటే సముద్ర తలంలో కావచ్చు, భూ ఉపరితలంపై కావచ్చు, ఈ మూడింటి నుంచి ఎటువంటి మిలిటరీ ఆపరేషన్ జరగకుండా ఉండేందుకు అన్ని విధాలా ఒప్పుకున్నారని చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఎప్పుడైతే ఆ డెసిషన్ అయిపోయిందో, మనం భారత్ తో స్టిక్ అయిపోయింది అనుకున్న ఒప్పందానికి స్టిక్ అయిపోయి సైలెంట్ గా ఉండిపోయింది. అదే గ్యాప్ లో 5 గంటల నుంచే వాళ్ళు ఆ రీస్టోర్ ఎయిర్ బేస్ ను కూడా, పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేస్ ను కూడా రీస్టోర్ చేసుకొని, అంటే విమానయానాలు తిరిగేలాగా అన్నిటిలాగా మామూలుగా విమానయానాలను కొనసాగించేలాగా అంతా రీస్టోర్ చేసుకొని ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళా సరిహద్దుల్లో పూల్ సెక్టర్ లో కావచ్చు, లేదంటే శ్రీనగర్, అదేవిధంగా పఠాన్కోట్ ఎయిర్ బేస్ కానీ వీటి మీద దాడికి పాల్పడటం అనేది అంతకంటే వేరే స్టెప్ ఉండదు.
అంతకంటే దౌర్భాగ్యం, నీచం, లేదంటే కొంతమంది అంటూ ఉంటారు దిగజారిపోయి ప్రవర్తించడం అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూడాల్సిన అవసరం ఉంది. అందుకే పాకిస్తాన్ తీరుని మరింత బలంగా ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది భారతదేశం కూడా. ప్రపంచ దేశాల ముందు కూడా ఆ దేశం యొక్క తీరుని అందరికీ అర్థమయ్యేలాగా ఇప్పటికే చాలా మందికి తెలుసు. కొన్ని ఏదైతే టర్కీ, చైనా లాంటి కొన్ని దేశాలు మినహాయించి అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ తీరుని ఖండిస్తూనే ఉంటాయి. వారి యొక్క వైఖరిని, వారి యొక్క తీవ్రవాద వ్యవస్థ కావచ్చు, లేదంటే ఆర్మీ, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ ఒకటి కాదు, అంటే రెండు వేరు కాదు, ఒకటే అనే వాదనలు ఇప్పటికీ చాలా బలంగా వాటిని నిజం చేసేలాగా, వాటిని నిరూపించేలాగా పైగా ఉగ్రవాది తర్వాత పాకిస్తాన్ ప్రవర్తించిన తీరు కానీ, వివరించిన తీరు కానీ నిజమే. పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకే తాను ముక్కులని మరోసారి నిరూపితమైంది. వెంకటేష్, అయితే వెంకట్, బ్లాక్అవుట్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా? అన్ని నగరాలు సేమ్ యాజ్ యూజువల్ ఈరోజు కాల్పుల విరమణ జరిగింది, సీజ్ ఫైర్ అమలవుతుంది అన్న నేపథ్యంలో మళ్ళీ ఈ షెల్లింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో మళ్ళీ అన్ని నగరాలు బ్లాక్అవుట్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఒప్పందం సీజ్ ఫైర్ వైలేషన్ చేశారు కాబట్టి మనం దేశ పౌరుల భద్రత కోసం ఖచ్చితంగా ఆ బ్లాక్అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ నగరాల మీద అయితే వాళ్ళు డ్రోన్స్ కానీ లేదంటే మిసైల్స్ కానీ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతాల్లో, అది జమ్మూ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, లేదంటే పఠాన్కోట్ కావచ్చు, ఇట్లా కొన్ని ఎక్కడైతే సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు రాష్ట్రాల్లో నిన్న ఎటువంటి అల్లకల్లోలం చేశారో మనం చూసిందే. అంటే అఫ్కోర్స్ వాటన్నిటి కూడా మనం ప్రతిఘటించాం. సో మనం ముందస్తు జాగ్రత్తలో భాగంగా జమ్మూ నుంచి, ఉదంపూర్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసుకోవడం, మనం అక్కడి నుంచి తరలించామంటే ప్రాణ నష్టం జరగకూడదు, పౌరులకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పి ముందస్తు ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్లాక్అవుట్ అంటే మనకు తెలిసిందే, ఆ ప్రాంతాల్లో మొత్తం ఒకవేళ అటాక్ చేస్తున్నారు అని అంటే ఆ ప్రాంతం మొత్తంలో కూడా కరెంట్ లేకుండా మొత్తం చీకటమయంగా చేస్తుందంటే ఆ టార్గెట్ లక్ష్యాలు అనేవి వాళ్ళకి కనిపించవు కాబట్టి అవి మాక్సిమం వాటిని మనం అంటే డెమోలిష్ చేయడానికి, డివాష్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో బ్లాక్అవుట్ చేస్తూ ఉంటారు. నిన్న 4-5 నగరాల్లో బ్లాక్అవుట్ చేశారు. జైసల్మేర్తో పాటు జమ్మూ, అదేవిధంగా కొన్ని ఉదంపూర్ దగ్గర ఆ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ పెట్టారు. సో ఇప్పుడు కూడా సేమ్ అటువంటి కాన్సెప్ట్, ఎందుకంటే వాళ్ళు కాల్పులకి ఆగకుండా డ్రోన్స్ ద్వారా కాల్పుల ద్వారా చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ బ్లాక్అవుట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా కాపాడే ప్రయత్నం చేసేందుకు త్రివిధ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ మేరకు చాలా యాక్టివ్ గా, చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వెంకటేష్, అయితే వెంకట్, ఈరోజు పాక్ ప్రధాని ఈ సీజ్ ఫైర్ అమలు చేసిన నేపథ్యంలో ఆయన చాలా శాంతి వాక్యాలు, చాలా మంచిగా ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇది కొత్త ప్రారంభం, మాకు ఇక నుంచి పాకిస్తాన్ శాంతి కోరుకుంటుంది అని చెప్పేసి చాలా నీతి వాక్యాలు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. సో అయితే ఆయన ఎలాంటి ట్వీట్లు చేసినాను కూడా ఇలాంటి జరగడం వెనకాల అంటే వారి దేశంలో ప్రధాని మాటల్ని వినే పరిస్థితి ఉండదు, ప్రధానికి అక్కడ దేనికి సంబంధం ఉండదా అక్కడ. అంటే పాకిస్తాన్ చాలా పెద్ద మాటలు మాట్లాడింది, మా దేశ సార్వభౌమత్వానికి ఆటంకం కలిగిస్తే మేము వదిలిపెట్టము, భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటాం, ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడింది. కానీ ఈరోజు పాకిస్తాన్ ప్రధాని మాటలు కూడా వినే అవకాశాలు లేదు. అక్కడ పాకిస్తాన్ ప్రధాని స్టేట్మెంట్ కూడా చాలా లైట్ అన్నట్లుగా ఈ సీజ్ ఫైర్ తర్వాత కూడా ఈ షెల్లింగ్ స్టార్ట్ అయిన తర్వాత అనిపిస్తుంది మనకు. దీన్ని ఎలా చూడాలి? పాకిస్తాన్ ప్రధాని షెహనాజ్ షరీఫే కాదు, అంతకుముందున్నటువంటి షరీఫ్ కావచ్చు, అంతకుముందున్న భుట్టో కావచ్చు, ఎవరైనా సరే పాకిస్తాన్ చెందినటువంటి ఆ దేశ ప్రధానమంత్రులు వారి మాట ఆర్మీ విందు. ఆర్మీ చేతిలోనే ప్రభుత్వం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆర్మీకి ఒక లెక్క ఉండదు. సో అదే పరిస్థితి షెహనాజ్ షరీఫ్ పెద్ద మాటలు మీరు చెప్పినట్టుగానే నీతి వ్యాఖ్యలు బోధించారు. కానీ అంత క్లియర్ కట్ బోధించినప్పటికీ, చెప్పినప్పటికీ ట్విట్టర్ ద్వారా బయట ప్రపంచానికి తెలిపినప్పుడు కూడా పాక్ ఆర్మీ పట్టించుకోకుండా కాల్పుకు తెగపడిందంటే ఎంత కక్ష పెట్టుకొని, ఎంత విషయం చెప్పేందుకు భారత్పై విషయం చెప్పేందుకు ప్రయత్నిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. షెహనాజ్ షరీఫ్ కాదు, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ కూడా ఒక కామెంట్ చేసింది. ఎందుకంటే కామెంట్ చేశారు ఒప్పందం తర్వాత, ఎవరు మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటన తర్వాత మన భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో పాటుగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దర్ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. తాము ఎప్పుడు పీస్ కోసం, శాంతి కోసం ప్రయత్నిస్తామని, యాంటీ టెర్రరిజానికి, తీవ్రవాద వ్యతిరేకాన్ని తాము కోరుకుంటాం అంటూ ఒక పెద్ద ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే ఆ ట్వీట్స్ షరీఫ్
షహనాబ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని కావచ్చు, ఇప్పుడు విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ కావచ్చు, ఎవరు చేసినా సరే, ఏ కామెంట్ చేసినా సరే, అంతా డిఫెన్స్ మినిస్టర్ ఖవాజీ ఆసిఫ్ కావచ్చు, వీళ్ళంతా ఎవరో కామెంట్స్ చేస్తూ ఓపెన్ గా మీడియా ముందు మాట్లాడినా లేదంటే ట్వీట్ ద్వారా తెలిసినా సరే వాటికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఒక హానెస్టీ ఉండదు, ఒక ఇంటెగ్రిటీ ఉండదు. అన్ని తప్పులు తడగానే అన్ని అబద్ధాల రూపంలో ఉంటాయనేది కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మరోసారి నిరూపించారు పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ అందరూ కూడా. వాళ్ళ దేశ ప్రధాన మాటలకి, వాళ్ళ దేశ విదేశాంగ మంత్రికి, వాళ్ళ దేశ రక్షణ మంత్రికి ఎలాంటి గౌరవం ఇస్తారు అని క్లియర్ కట్ గా వాళ్ళ యొక్క చర్యలతో తెలిసిపోయింది. సో ఆ దేశంలో ఆర్మీనే అల్టిమేట్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆర్మీకి తెలియదు ఏంటంటే భారతదేశం చాలా పవర్ఫుల్ అయింది, పాకిస్తాన్ కంటే 15 రెట్లు బలమైనటువంటి దేశం అని. జనాభా పరంగా కావచ్చు, యుద్ధ పరంగా కావచ్చు, సైనిక పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, అదేవిధంగా జీడిపి విషయంలో కానీ చాలా బలమైంది, 15 రెట్లు ఎక్కువైందని తెలిసినప్పుడు కూడా, ఒక ఈవెన్ తో ఓడిపోతామని తెలిసినప్పుడు కూడా ఏదో దింపుడు కళ్ళం ఆశలాగా ఏదో చేద్దాం, ఏదో తెచ్చుకుందాం, లేదంటే మద్దతు కూడా కట్టుకొని తమతో కలిసి వచ్చే దేశాలను మద్దతు కూడా కట్టుకుని భారత్ ఏదో చేసేద్దాం అనేది చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతాం ఖాయం. ఇప్పుడు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి చేస్తున్నటువంటి ఆ ఎఫర్ట్స్ కూడా మొత్తం భారత డిఫెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో వివిధ దళాలు కావచ్చు, మూడు నావీ, వింగ్, అదేవిధంగా రక్షణ ఆర్మీస్ అయిన 3 కూడా సమిష్టిగా చాలా బలంగా పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా ఎప్పటికీ ఆకాశంలోనే. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎనలిస్టు పుల్లారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు, ఆ సీజ్ ఫైర్ అమలైంది, ఇండియా పాకిస్తాన్కి మధ్య శాంతి చర్చలు సఫలమయ్యాయని ట్రంప్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్వీట్ చేయడం జరిగింది. భారత్ నుంచి కూడా అధికారికంగా సీజ్ ఫైర్ అమలవుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ భారత్ అమలు చేస్తుందని అధికారిక ప్రకటన అన్ని దేశాలు ఏదైతే యుఎన్లో కావచ్చు, అటు అమెరికా దగ్గర నుంచి కావచ్చు, యుఎన్ దగ్గర నుంచి కావచ్చు, అన్ని దేశాలు అధ్యక్షులు ట్వీట్ చేసి ఇంత హంగామా జరిగిన తర్వాత అయినా కూడా పాకిస్తాన్ షెల్లింగ్ స్టార్ట్ చేసింది శ్రీనగర్లో. సో ఎలా చూడాలి సార్ ఇది? ఇదే కొత్త కాదు, మన యుక్రెయిన్ రష్యా కూడా సీజ్ ఫైర్ పెట్టారు కదా. ఆ సీజ్ ఫైర్ ఇరిగిపోతా వచ్చింది. అప్పుడప్పుడు చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు, అప్పుడప్పుడు వైలేట్ చేస్తారు. ఏదో ఆ గంటకు 5:30కి ఇంకా మానేశారని ఉండదు, ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు తేడాలు ఉంటాయి, రేపు మళ్ళీ కొద్దిగా అలర్ అవుతుంది, కొద్దిగా సీజ్ ఫైర్ ఉంటుంది. ఇది నార్మల్. సీజ్ ఫైర్ అనగానే ఆగిపోయేది లేదు. సీజ్ ఫైర్ అంటే అది సెంటిమెంట్. ఏమనంటే ఎస్, ఆఫ్ చేయటానికి రెడీగా ఉన్నాం కానీ అని. సో తప్పకుండా భారతదేశం రెడీగా ఉండాలి. వాళ్ళు అటాక్ చేస్తారు ఇలాగా, మనం కూడా తీర్పు కొట్టాలి. మన ఈ వైలేషన్స్ అని అమెరికాకు చూపెట్టాలి, వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి, తగ్గ మన పాకిస్తాన్ మీద ప్రెషర్ తేవాలి, అది జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా రూటీన్. సీజ్ ఫైర్ అనగానే ఏమవుతుందంటే ఏ దేశం వీక్గా ఉన్నదో ఆ దేశానికి ఇంకా విసుకొస్తుంది మళ్ళీ ఫైటింగ్ చేయటానికి. పాకిస్తాన్ ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతే ఈ సీజ్ ఫైర్ వల్ల మనకు తెలిసిపోయింది, వాళ్ళు ఒప్పుకున్నారంటే వాళ్ళు ఓకే ఇంకా వదిలేద్దాం ఇప్పుడు అని. సో ఇది ఒక రకంగా మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, వాళ్ళు రెడీగా ఉన్నారంటే, వాళ్ళే అడిగారంటే సీజ్ ఫైర్. కింద ఇలాంటి గొడవలు జరుగుతున్నాయంటే కింద లెవెల్లో చేస్తున్నారు, వాళ్ళ జనరల్స్ మాట వాళ్ళు వింటలేదు, అది మనం అర్థం చేసుకోవాలి. సో సీజ్ ఫైర్ వైలేట్ అయిపోయింది అని మనం మాత్రం ఆశ్చర్యపోకూడదు. వైలేట్ చేస్తారు, మనం రెడీగా ఉండాలి, అవి తగ్గుతారు, ఇది నార్మల్. కొంచెం ఇదేదో కొత్త కొంటే కష్టం, నార్మల్. మనం జాగ్రత్తగా చేసుకోవాలి, మనకు అవసరం. భారతదేశానికి కూడా సీజ్ ఫైర్ అవసరం. ఎందుకంటే మనం ఎన్ని రోజులు దెబ్బలుతాం పని లేకుండా. ఆ దేశంకి వెళ్ళి మనం చేయలేం. మనం మిలిటెంట్స్, టెర్రరిస్ట్, ఉగ్రవాదుల కోసమే మనం పోరాడుతున్నాం అని చెప్పాం. వాళ్ళ బేసెస్ బాంబ్ చేసాం, వాళ్ళని చంపాం. మిలిటరీని పుట్టుకుంటున్నాం, సామాన్య పౌరుల దగ్గరికి వెళ్ళలేదు. ఇలాగ ఎన్ని రోజులు చేస్తాం? అందువల్ల పీస్ కావాలి, భారతదేశానికి శాంతి కావాలి. మన పని మీద మనం చేయవలసిన పని చేసాం, మళ్ళీ పాకిస్తాన్ చేసినప్పుడు మళ్ళీ చేస్తాం. అది ఇవాళ అది చెప్పారు కదా, వాళ్ళు ఉగ్రవాదీలు పంపిస్తే, వాళ్ళు ఉగ్రవాదీలు వస్తే మేము ఊరుకోమని చెప్పాం కదా. సో ఇది మనం ఒక ప్రాసెస్. పాకిస్తాన్తో ఏదో శాంతి వచ్చేస్తుంది, ఏదో అందరు కలిసిపోతాం అనేది లేదు.
ఇప్పుడు 75 సంవత్సరాలు విరోధం. దాని ముందు స్వతంత్రం రాకముందే 15-16 సంవత్సరాలు విరోధం. ఇంకో 100 సంవత్సరాలు ఉంటుందా ఈ విరోధం? 50 సంవత్సరాలు ఉంటుందా? ఎవరు చెప్పలే. చైనాతో కూడా అంతే. ఈ తొందరగా పోయే విరోధాలు కాదు. ఎవరు చెప్పినా వినరు. భారతదేశం మీద పడతా. భారతదేశం బలంగా ఓపికగా ఇవన్నీ స్టడీ చేసి అర్థం చేసుకి ప్రజలకు చెప్పి ముందరికి వెళ్ళిపోవాలి. ఇది ఈజీ దేశం కాదు. ఈ కెనడా లాగా లేకపోతే ఆస్ట్రేలియా లాగా ఎవరు ఏది పెంచకుండా హాయిగా కూర్చొని తింటే కాదు. మన దేశానికి సరిహద్దుల్లో ఎక్కడ లేని వర్స్ట్ ఫెలోస్ ఉన్నారు దేశానికి. మన దేశానికి ప్రతి దేశం మన సరిహద్దుల్లో మనకు వ్యతిరేకంగా ఉంది. పుల్లారావు గారు, సో మనం బలంగా చెప్పండి. పుల్లారావు గారు, ఈ సీజ్-ఫైర్ అమలవుతున్న నేపథ్యంలో ఇది తాత్కాలికంగా ఇలాంటివి ఆగవు అని అంటున్నారు. కానీ ఈ షెల్లింగ్లో మన భారత జవాను బిఎస్ఎఫ్ ఎస్ఐ ఎండి ఇంతియాజ్ గారు చనిపోవడం జరిగింది. సో మన ఒక జవాన్ని సీజ్-ఫైర్ అమలు అయిన తర్వాత కూడా మనం ఒక జవాన్ని, విలువైన మన దేశానికి సంబంధించిన ఆర్మీ జవాన్ని కోల్పోయిన తర్వాత కూడా భారత్ ఈ సీజ్-ఫైర్ని ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా? 100% ఒప్పుకోవాలి. తప్పదు. ఎందుకంటే ఇది నేను చెప్పేది నా ఇష్టం కాదు, పరిస్థితుల గురించి చెప్తున్నా. ఒక దేశం మనం 26 మంది చచ్చిపోయారు, దాని గురించి యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళామంటే యుద్ధం కరెక్ట్ టైం పాకిస్తాన్కి మనం రియాక్ట్ అవ్వాలని. ఒకనప్పుడు 2008లో 300 మందిని చంపేశారు తాజ్ హోటల్ బాంబేలో, మర్చిపోదు, సెప్టెంబర్ నెలలో. దానికి యుద్ధానికి వెళ్ళలేదు. సో టైం బట్టి పరిస్థితి బట్టి చేస్తాం. సార్, సీజ్-ఫైర్ తర్వాత కూడా వారి కాల్పుల్లో వీరమరణం పొందారు. సార్, సీజ్-ఫైర్ తర్వాత పుల్లారావు గారు, సీజ్-ఫైర్ తర్వాత ఈరోజు సీజ్-ఫైర్ అమలు చేస్తున్నామని 5 గంటలకు నుంచి భారత్ ప్రకటించిన తర్వాత, అధికారికంగా ప్రకటించిన తర్వాత మన జవాన్ని కోల్పోవడము ఇది భారత్ తీసుకుంటుందంటారా అంత తేలిగ్గా? మనం తీసుకుంటామంటే మనం చేసేది లేదు. మనం తిరిగి కొడుతున్నాం కదా, ఇంకా గట్టిగా కొట్టాలి వైలెన్స్ చేసినప్పుడు. తర్వాత ఒకటి మీరు ఆలోచించాలి, ఈ 5-6 రోజులు బట్టి మనకి ఏం తెలిసింది, పాకిస్తాన్ ఎలా పోరాడుతుంది, పాకిస్తాన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మన బలం ఏంటి, మన లోపాలు ఏంటి అని మనకి తెలుసు. మనకి చెప్తారా మిలిటరీ? చెప్పరు. మనకి ఫుల్ ఎక్స్టెంట్ ఏంటి, డ్రోన్స్ వస్తున్నాయి, వాళ్ళ ఫుల్ డ్రోన్ స్ట్రెంగ్త్ వచ్చిందా, సెకండ్ రేట్ డ్రోన్సే వచ్చినాయా, అవన్నీ మనకు తెలియదు. మన మిలిటరీకి తెలుసు. చాలా లోపాలు ఉంటాయి ఇలాంటి యుద్ధాల్లో, అవన్నీ మనం సరి చేసుకోవాలి. ఈ సీజ్-ఫైర్ దానికి కూడా అవకాశం మనకి. సో ఒక వ్యక్తి చచ్చిపోయాడు, సీజ్-ఫైర్ క్రాష్ చేయడు. ఇది నేను చెప్పేది, ఉన్నవాళ్ళు నన్ను విమర్శిస్తారు. సీజ్-ఫైర్ అనగానే చచ్చిపోయారు, 10 మంది చచ్చిపోయారు, 20 మంది చచ్చిపోయారు. సీజ్-ఫైర్కి రేపు మళ్ళీ అన్ని కండిషన్స్ బాగుంటే సీజ్-ఫైర్ వెళ్ళిపోతుంది. అది నేచర్ ఆఫ్ వార్ డైనమిక్స్ అలా ఉంటాయి. అది మనం అనుకున్నది కాదు, అలా ఉంటుంది. రేపు ఇద్దరు కమాండర్ సోమవారం నాడు 12 గంటలకు కలిసి సీజ్-ఫైర్ కంటిన్యూ చేద్దామంటే కంటిన్యూ అవుతాయి. రేపు ఆదివారం ఒకరోజు మధ్యన ఇంకా గొడవలు అవుతాయా? పాకిస్తాన్ ఈ రాత్రి చేసి పొద్దున్న ఊరుకుంటుందా? అది చేస్తే మనం చేస్తాం. ఎందుకంటే మన పాలసీ ఏంటంటే మనం ఎస్కెలేట్ చేయకూడదు. మన ప్రభుత్వం అన్నది టెర్రరిస్ట్ మీదే పడ్డాం, మిలిటరీ మీద కూడా కాదప్పుడు. తర్వాత మిలిటరీ మీదకి వెళ్ళాం, వాళ్ళు మిలిటరీ మళ్ళీ అటాక్ చేస్తున్నారు. సివిలియన్స్ మీద వెళ్ళలేదు, వాళ్ళ స్థలంలో మనం ఎంటర్ అవ్వలేదు. మన సైన్యం పాకిస్తాన్ ఎయిర్ స్థలంలో, భూమిలో అడుగు పెట్టలేదు. వాళ్ళ ఎయిర్ స్పేస్లో మన ప్లేన్ వెళ్ళలేదు. చాలా జాగ్రత్త చేస్తాం. పర్టికులర్గా మనం తప్పుపట్టి పెద్ద యుద్ధం చేయాలి పాకిస్తాన్తో అని చైనాకు ఉన్నది. అది తప్పించుకోవాలి. అది మనం, ఎందుకంటే యుద్ధం చేయొచ్చు, మనం గెలవచ్చు, కానీ గెలిచినా మనం అది క్యాప్చర్ చేయడం కష్టం. సో మనం లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టెర్రరిస్ట్ ఉంటే అటాక్ చేస్తాం, యుద్ధం తర్వాత జరిగితే జరగనే. అది చెప్పాం, అది పాకిస్తాన్కి కూడా తెలుసు. పెద్ద యుద్ధం అయిపోవచ్చు, కానీ మనం పెద్ద యుద్ధం అవ్వకుండా చూసుకోవాలి. వీరత్వం కాదు, ధైర్యం కాదు, బలం కాదు, కామన్ సెన్స్. దేశం ముందుకు వెళ్ళాలి, బలంగా ఉండాలి. ఇందాక చాలామంది అన్నారు చాలా షోస్లో, ఒక 3 నెలలు ఫ్రీది లేకుండా ఒప్పుకుంటారే జనం? ఫ్రీ రేషన్, ఫ్రీది ఉంటే మన సైన్యాన్ని బ్రహ్మాండంగా మళ్ళీ ఒక 10 లక్షల కోట్లతో 1000 ప్లేన్లు, 1,00,000 డ్రోన్స్ అని కొనుక్కొని రెడీగా ఉంటాం. ఒప్పుకుంటారా? కనుక్కోండి. తిరుగుబడతానం వస్తుంది. పాకిస్తాన్లో తిరుగుబడతానం రాదు, చైనాలో రాదు, ప్రజాస్వామ్యం లేదు, నోరు మోసుకొని కూర్చుంటారు. ఇక్కడ సాగదు కదా.
ఇక్కడ మన ప్రభుత్వానికి విక్టరీ తేవాలి, విజయం తేవాలి, అన్నీ ఇవ్వాలి. చిన్న పని కాదు. ఇక్కడ ఫుల్ పాలిటిక్స్ జరుగుతూ ఉంటుంది. తప్పు ప్రభుత్వం చేస్తే పదకొట్టేయటానికి. అక్కడేం లేదే పాకిస్తాన్లో. ఎవరు ఏం చేయలేరు. అక్కడ ఆర్మీ చీఫ్ని చైనీస్ ప్రెసిడెంట్. సో మనం బలహీనమైన పరిస్థితిలో ఆ రకంగా ఉన్నాం. బలహీనం. సైన్యం పెద్దదైనా మనం యుద్ధానికి వెళ్ళలేము. రివర్స్ వస్తే అల్లరైపోతుంది భారతదేశం. పాకిస్తాన్ ఎవరు లెక్క పెడతారు? వాళ్ళు సోల్జర్స్ చచ్చిపోతే. చైనాను ఎవరు అక్కడే కప్పెట్టేస్తారు. చైనా మన బోర్డర్లో చచ్చిపోతే శవాలు మనం ఊర్లకు తీసుకొచ్చాం. చైనీస్ సిస్టమ్ అక్కడే కప్పెట్టేస్తారు. సార్ మీరు అన్నట్టు చైనాతో హిమాలయాస్లో పుల్లారావు గారు చైనాతో పాకిస్తాన్ పోల్చారు. చైనాలో ఎవరు వినరు అని, పాకిస్తాన్లో కూడా ఆర్మీ జనరల్ వినరు అంటున్నారు. మరి ప్రభుత్వంతో చర్చలు ఎందుకు? ప్రభుత్వంతో ఈ శాంతి సీజ్ ఫైర్ ఎందుకు? ఇంకా జనరల్తోనే డైరెక్ట్ మాట్లాడి ఆయన ఒప్పుకుంటేనే సీజ్ ఫైర్ అమలు చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రభుత్వంతో సీజ్ ఫైర్ అమలు మాట్లాడి సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నాక మళ్ళీ ఆర్మీ జనరల్ ఇలా చేస్తే ఇంకా పాకిస్తాన్ ఎలా నమ్మాలి? ఇక అంటే మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతాము, కానీ ప్రభుత్వం మాట ఆర్మీ వినదు. సో ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఆర్మీతోనే జరిపాడు. ఆర్మీతోనే అమెరికన్ ఫారెన్ మినిస్టర్ మాట్లాడాడు. ప్రధానమంత్రితో మాట్లాడలేదు. ఆసిఫ్ మునీర్తోనే మాట్లాడాడు. ఏం చెప్పాడో ఏంటో తెలియదు. తర్వాత సీజ్ ఫైర్ కావాలన్నారు. మన వాళ్ళు ఒప్పుకున్నారు. కరెక్ట్గా ఒప్పుకున్నారు మన వాళ్ళు. చాలామంది ఏమంటారంటే వెళ్ళిపోవాలి, యుద్ధం చేసేలా అవ్వదు. ఎంత బలం ఉండదో అవ్వదు. పరిస్థితులు కరెక్ట్గా లేవు. పరిస్థితులు ఎప్పుడు కరెక్ట్గా వస్తాయో చెప్పలేము. సో వాళ్ళతో పాకిస్తాన్తో డీల్ చేస్తున్నామంటే అంతే. ఒక తాగుమోతోడితో డీల్ చేసినట్టుగా, ఒక మెంటల్ లూనటిక్తో డీల్ చేసినట్టుగా మనకు తప్పదు. అది డీల్ చేయాలి, అదే వాడుకోవాలి, దానివల్లే మొదలుకెళ్ళాలి. ఇప్పుడు 78 సంవత్సరాలు అవ్వింది. 78 సంవత్సరాలు. ఏ రోజు స్వతంత్రం వచ్చిందో ఆ సాయంకాలం నుంచి పోరాటం మొదలుపెట్టారు. ఆ 1960 ఇండస్ ఒప్పందం అవ్వాక జవహర్లాల్ నెహ్రూ గారు కరాచీ వెళ్ళి సంతకం పెట్టి 3 నదులు ఇస్తున్నాం మీకు, మేము 3 నదులు ఉంచుకుంటాం, హ్యాపీగా ఉందామంటే 4 సంవత్సరాల్లో యుద్ధం మళ్ళీ చేశారు చైనాతో కలిసి. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇండస్ నదిని బల మీదకి తీసుకొచ్చాం. ఇప్పుడు వాళ్ళు డ్రోన్స్ పెట్టి కొట్టినాయి, వాటి చావనే అది బల మీదకి తీసుకొచ్చాం. అది డిస్కషన్ సీరియస్గా జరుగుతుంది. పాకిస్తాన్కి పెద్ద మెసేజ్ రాబోయే రోజుల్లో వెళ్తాయి. అయితే వెంటనే నది ఆప్ చేసాయో మెల్లిగా మనం చేయవలసిన పని చేస్తాం. ఈ యుద్ధం వల్ల మనకి ఒక మంచి ఇంపాక్ట్ ఏంటంటే అది మన బలం ఇండస్ నది. అది రాబోయే రోజుల్లో వాడతాం. సో రాబోయే రోజుల్లో ఏమవుతుందో చూద్దామండి. మెల్లిమెల్లిగా మనం చేసుకోవాలి, ఓపిక ఉండాలి. ఇంకో 100 సంవత్సరాలకి యుద్ధానికి రెడీగా ఉండాలి. రేపు సాయంకాలంతో అవే యుద్ధం కాదు. అది మాత్రం స్పష్టంగా చెప్తున్నా. చైనాతో అప్పుడే యుద్ధం అవ్వదు. ఇంకో 100 సంవత్సరాలు. చాలా కష్టమైన ప్రయాణం భారతదేశానికి. సుఖం అనేది చాలా తక్కువ, కానీ తప్పదు. 5000 సంవత్సరం 7000 సంవత్సరం చరిత్ర ఉన్న భారతదేశం ఇవన్నీ సహించాలి, మొదలుకెళ్ళాలి. సార్ భారత్ ఏదైతే సీజ్ ఫైర్ అమలవుతున్న పద్ధతులు కండిషనల్ సీజ్ ఫైర్ అనే మాట భారత ప్రభుత్వం వాడింది. కండిషనల్ సీజ్ ఫైర్ అంటే సింధు నది జలాలని మాత్రం ఇవ్వము అని దానిలో అర్థం. సో ఇప్పుడు సింధు నది జలాలను ఆపితే మేము యుద్ధం ప్రకటిస్తామని పాకిస్తాన్లోని ప్రభుత్వ అధికారులు ప్రకటనలు చాలా చూసాం మనం. ఇప్పుడు సింధు నది జలాలు ఇవ్వకుండా ఈ సీజ్ ఫైర్ అనేది సక్సెస్ఫుల్గా నడిచే అవకాశం ఉందా? ఉన్నది. నెగోసియేషన్స్, డిప్లొమసీతో అన్నీ అవుతాయి, రాయబారాలతో అన్నీ అవుతాయి, నెగోసియేషన్స్తో అన్నీ అవుతాయి. ఇప్పుడు ఏం చెప్పాము? నీరు ఇస్తాం, మళ్ళీ ఆప్ చేస్తాం. ఇప్పుడు ఉన్న 25 కోట్లు పాకిస్తానీస్కి 145 కోట్లు భారతీయులకి ఇండస్ నది భారతదేశం నుంచి వెళ్తుందని అందరికీ తెలిసింది కదా. ఇప్పటి వరకు ఎవరికి తెలిసింది? అందరికి తెలిసింది. అది వాడతాం రాబోయే రోజుల్లో. సో మార్పు అనేది మనం భయపడకూడదు, కానీ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్, ఓపికతో చేసుకోవాలి. అది తప్పదు. అది మాత్రం సార్ సింధు నది జలాలు భారత ప్రభుత్వం పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపి కట్టడి చేసి సక్సెస్ఫుల్గా అది కంటిన్యూషన్గా సింధు నది జలాలని ఆపగలిగితే పాకిస్తాన్ దీనికి సుముఖంగా వ్యవహరిస్తుందా? ఈ సీజ్ ఫైర్ని సింధు నది జలాలు ఆపిన తర్వాత కూడా ఎంతవరకు అమలు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఆ నదీ జలాలు రాకపోతే పాకిస్తాన్ ఎండిపోతుంది అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఎక్కడ ఆప్ చేస్తామని చెప్పలేదే, ఎక్కడ ఆప్ చేస్తామనలేదే. సస్పెండ్ చేసాం ఒప్పందం.
నీరు వెళ్తుంది. మనకి ఒప్పందం లేదు, నీరు వెళ్తుంది. నీరు ఆఫ్ చేయలే, మెల్లిమెల్లిగా ఆఫ్ చేస్తారు. రేపు వచ్చేసి పొద్దున్న లేచి ఆఫ్ చేయడానికి లేదు, మెల్లిగా ఆఫ్ చేస్తారు. నువ్వు బాగా బిహేవ్ చేయకపోతే ఒక 5% నీరు తగ్గిస్తావు, బాగా బిహేవ్ చేస్తే వదులుతావు. అయితే ఉంటాయి. ఒకసారి నీరు ఎవరు ఆఫ్ చేయరు, అది పాలిటిక్స్ కాదు. స్లోగా 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 వదులుతావు, నీరు వదులుతాం, నీరు వాడుకో వదులుతాం, పైప్ కడతాం. వాళ్ళకి అర్థమైంది ఏంటి, మీకు వచ్చే నీరంతా మా దగ్గర నుంచి వస్తాయి. ఫస్ట్ టైం మైండ్కి వచ్చింది, ఫస్ట్ టైం. ఇప్పటి వరకు అది రాలేదు. చాలా పెద్ద మార్పు అని నేను భావిస్తున్నా, చాలా పెద్ద మార్పు. ఇది సింపుల్ థింగ్ కాదు. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మాస్త్రం వాడిపోవద్దు. బ్రహ్మాస్త్రం ఇంటికాడ ఉన్నదని చెప్తాం అంతే. బ్రహ్మాస్త్రం ఉన్నది వాడేస్తే అది మళ్ళీ ఉపయోగం లేదు. వాడకుండా ఉన్నదే బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం వాడేవా అది టపాకాయ్. సో అది ఇతరులది ఉన్నది ఆఫ్ చేసేయండి అంటే నేనంట నాలాంటి వాళ్ళు ఆఫ్ చేయొద్దు. కొద్దిగా 1% తగ్గించమంటాం నీరు. ఎంత? 1%, 2% సొరక తగ్గించు, 3%, 4% అంతే. నీరు వెళ్ళనే అది చేయాలి. అది చైనీస్ టార్చర్ అంటారు. ఏమంటారు? చైనీస్ టార్చర్. సో అది చేస్తారు అని భావిస్తున్నా. మనం చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతారు. అయితే పుల్లారావు గారు, ఒక పక్క షెల్లింగ్ కొనసాగుతూ పగలు మంచి మాటలు పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి, రాత్రిపూట మాత్రం ఇలా దాడులు వస్తున్నాయి. అంటే పగటిపూట శాంతి వచనాలు, రాత్రిపూట ఏమో సేమ్ యాజ్ యూజువల్ వాళ్ళు షెల్లింగ్ అనేది స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక పక్క ఇలాంటి జరుగుతూ రేపు 12వ తేదీ చర్చలు, శాంతి చర్చలు అని అంటున్నారు. సో పాసిబుల్ ఉంటుందా చర్చలకి? చెప్పలేం. వాళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటారు. డీజీఎం హౌస్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, భారతదేశం పాకిస్తాన్, వాళ్ళిద్దరికీ ఒక హాట్ లైన్ ఉన్నది, ఒక ఫోన్ లైన్స్ ఉన్నాయి. రోజు మాట్లాడుకుంటారు, 2 సార్లు 3 సార్లు అని మాట్లాడుకుంటారు. అదేం కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. అది మాట్లాడుకుంటారు, మాట్లాడలేదంటారు, మేము మాట్లాడుకోలేదంటారు, మేము మాట్లాడుకోమని మాట్లాడుకుంటారు. సో ఇవన్నీ ఉంటాయి. మనకేంటంటే ఎప్పుడైతే వాళ్ళు సీజ్ ఫైర్ ఒప్పుకున్నారో వాళ్ళు ఊపిరిపోయింది, జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళ కరేజ్ పోయింది. పోరాడక్కర్లేదులే, తగ్గిపోదామని ఫీలింగ్ వస్తుంది. కాంప్రమైజ్ అంటే అది అర్థం, ఎనర్జీ తగ్గిపోతుంది. పుల్లారావు గారు, మన భారత ప్రధాని పాకిస్తాన్ ప్రధానితో చర్చలు జరుపుతారు, శాంతి చర్చలు జరుపుతారు. సో సీజ్ ఫైర్ అనుకుంటారు. మీరన్నట్లు అక్కడ పాకిస్తాన్ జనరల్, ఇక్కడ ఇండియా జనరల్ మీరన్నట్టు ఫోన్లో మాట్లాడుకుంటారు, మంచిగానే మాట్లాడుకుంటారు, శాంతి పరంగా చర్చలు జరుపుతారు. కానీ ఆన్ ది గ్రౌండ్ వచ్చేసరికి మన జవాన్లు చనిపోతుంటారు. ఎలా చూడాలి? ఏం సార్ ఇది? అది ఎక్కడ అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. అన్ని చోట్ల. యుక్రెయిన్లో చిన్న దేశం 5 లక్షల మంది చచ్చిపోయారు. రష్యాలో 5 లక్షల మంది చచ్చిపోయారు 2 సంవత్సరాలు. యుద్ధం అంటే ఎవరు కావాలని కోరుకోకూడదు. యుద్ధం అంటే చాలా క్రూయల్ అఫేర్. అందుకనే కొంత ఎఫెక్ట్ చేసాం, తగ్గిపోవాలంట, కొంత చేసాం, తగ్గిపోవాలంట. అది మన మినిస్టరు అందరికీ తెలిసిన వ్యవహారమే. అందుకనే పెంచలేదు, యుద్ధం పెంచలేదు. పెంచకూడదు అన్నారు. ఎందుకు పెంచకూడదు అన్నారు? చాలా మంది చంపేయాలి, వదలకూడదు, మేసాలు తిప్పేస్తున్నారు. వాళ్ళు చావట్లేదు కదా. తర్వాత అది కరెక్ట్ పాలసీ కాదు. మనం యుద్ధం అనేది రెడీగా ఉన్నాం, యుద్ధం చేయకూడదు. యుద్ధం వస్తే రెడీగా ఉన్నాం, యుద్ధం లేకుండా విజయం సాధించాలి. అసలైన విజయం అది. సో అది ఐడియల్ విజయం. 2000 సంవత్సరాలు బట్టి ఉన్న థియరీ. బెస్ట్ విక్టరీ ఏంటంటే యుద్ధం లేకుండా సాధించిన విక్టరీ. అది మనం ప్రయత్నం చేయాలి. యుద్ధాలు వెళ్ళి సాధించినా ఇరిగిపోతారు తర్వాత. దీంట్లో ఎన్నో కోణాలు ఉన్నాయి. నేను ఇందాక ఒకటే మాట చెప్పా, భారతదేశానికి పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, ఇతర దేశాలు, మతాలు, గితాలు చెప్పని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇవన్నీ తట్టుకొని బయటికి రావాలి. మన ప్రజలు పేట్రియాటిజం అంటే కొంచెం త్యాగం కూడా చేయాలని అర్థం చేసుకోవాలి. అంత అర్థం ఉన్నదా వాళ్ళకి? నాకు తెలియదు. రాబోయే రోజుల్లో ఏమాత్రమైన స్వార్థం ఎక్కువ చూసుకొని కులాలు, మతాలు దీని మీదే ఫోకస్ అవి ఫ్రీబీస్ అయితే ఈ దేశానికి చాలా పెద్ద ఛాలెంజ్ ఇక్కడి నుంచే వస్తుంది, బయట నుంచి కాదు. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి.
సార్ ఒక ప్రభుత్వము సీజ్ ఫైర్ అమలు చేశాక పాకిస్తాన్ ప్రభుత్వం- లాస్ట్ క్వశ్చన్ సార్ అయితే 12వ తేదీ జరగబోయే చర్చల్లో ఎలాంటి విషయాలు రెండు దేశాల మధ్య ఎలాంటి విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉంది 12వ తేదీ? ఇవాళ రాత్రి రేపు రాత్రి ఏమవుతుందో అది కూడా మేము డిటర్మిన్ చేస్తాం. గొడవలు తగ్గిపోతాయా, గొడవలు పెరుగుతాయా? గొడవలు పెరిగితే ఇంకో విధానంగా ఉంటాయి, తగ్గిపోతుందంటే మాట్లాడుకుంటారు, ఫోర్సెస్ కొద్దిగా దూరంగా ఉంటారు, అవన్నీ జరుగుతాయి. ఇవాళ రేతర ఏమైందో చూడాలి, రేపంతా ఏమవుతుందో చూడాలి, ఎల్లుండి చూడాలి. దాన్ని బట్టి మనం ఒక వ్యూకి రావచ్చు. కొంచెం తగ్గుతుందని నేను ఆశిస్తున్నా తప్పకుండా, ఎందుకంటే తగ్గుతుందని ఆశిస్తున్నా. పాకిస్తాన్కి కూడా వాళ్ళకి సీజ్ ఫైర్ కావాలి, చైనా దెబ్బలాడమని చెప్పినా సీజ్ ఫైర్ కావాలి వాళ్ళకి. రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్. కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్ 3 గంటల వ్యవధిలోనే మళ్లీ డ్రోన్లు ఎగరేసింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, బుడ్గామ్, శ్రీనగర్, రాజౌరి, ఆర్ఎస్పురా, అఖ్నూర్ లాంటి ప్రాంతాలలో అనుమానాస్పద డ్రోన్స్ను స్థానికులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఎండి ఇంతియాజ్ వీర మరణం చెందారు. జమ్మూలోని ఆర్ఎస్పురా బీఎస్ఎఫ్ అవుట్పోస్టుకు నేతృత్వం వహిస్తున్న సమయంలో పాక్ కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో గాయపడిన ఇంతియాజ్ మరణించినట్లు బీఎస్ఎఫ్ డీజీ వెల్లడించారు. ఇంతియాజ్ మరణం పట్ల అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం జమ్మూలోని బీఎస్ఎఫ్ కార్యాలయంలో నివాళులు అర్పించనున్నారు. కాగా పాక్ కాల్పుల్లో మరికొందరు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలవగా వారంతా చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్. కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్ 3 గంటల వ్యవధిలోనే మళ్లీ డ్రోన్లు ఎగరవేసింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, బుడ్గామ్, శ్రీనగర్, రాజౌరి, ఆర్ఎస్పురా, అఖ్నూర్ లాంటి ప్రాంతాలలో అనుమానాస్పద డ్రోన్స్ను స్థానికులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి దాడులకు పాక్ దిగుతుందని చెబుతున్నారు. మరోసారి కాల్పుల విరమణం ఒప్పందం ఉల్లంఘించి ఫిరంగులతో పాకిస్తాన్ దాడులు చేస్తుందని తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు భారత ఆర్మీ.
ఇక అటు ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ధృవీకరించారు. కాసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్లో భారీ శబ్దాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సీజ్ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.